ఈ వీడియోలో మనం డయింగ్ డిక్లరేషన్ అనే పదం గురించి తెలుసుకుందాం. డయింగ్ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే, ఎవరైతే చనిపోతున్నారో చనిపోయేవారు ఇచ్చే స్టేట్మెంట్ని మనం డయింగ్ డిక్లరేషన్ అంటాం. ఈ డయింగ్ డిక్లరేషన్ అనేది 32 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం డిఫైన్ చేయబడుతుంది. ఇది మన ఇండియాలో మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. ఇది చనిపోయేవారు ఐదర్ ఓరల్ స్టేట్మెంట్ నోటి ద్వారా ఇవ్వచ్చు, మరియు రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఈ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ మెజిస్ట్రేట్ ఉండాలి. ఒకవేళ మెజిస్ట్రేట్ అవైలబుల్ లేకపోతే డాక్టర్ చేయవచ్చు, పోలీస్ చేయవచ్చు, ఇంకా ఎనీ అదర్ పర్సన్ కూడా చేయవచ్చు. ఈ డయింగ్ డిక్లరేషన్ అనేది సాక్ష్యంగా ఎప్పుడు పరిగణిస్తారంటే ఓన్లీ ఆ పర్సన్ చనిపోయినప్పుడు మాత్రమే ఇది సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ పేషెంట్ బతికి ఉంటే ఇది ఓన్లీ కరోబరేటివ్ ఎవిడెన్స్గా మాత్రమే ఉంటుంది. దీంట్లో లీడింగ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు, మరియు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది